చేస్తున్నారండి గైస్ జస్ట్ సీ దిస్ కింద కింద సినిమాలో హీరోయిన్ ఉంటాయి కదా as we are back with another food స్టార్ట్ అయింది సో హ్యారీ పాటర్ ఎలాగో దొరకలేదు కాబట్టి Hey guys, welcome back to my YouTube channel. Please excuse me for this avataram. Ippude head bath chesanu anamata nenu. And I have decided that I will film a YouTube video today. Ee roju Sunday anamata. Sorry, ee roju Saturday. So now I wanted to cook something. Ee roju ma mummy ledanamata intlo. So I have decided that I will cook na skills anni use chesi ee roju cook chedam anukuntunnanu. Ee roju em chesta enti if I'm cooking anything or we are going out, then make anni cheptanu and I'll show you in the video. Chalo is calling, I have to go, bye. Ee photo vachindi nadi idi chupichadaniki ani pilchadu. See how cute. And see, I'm wearing pink. I just love this dress. Oh, by the way, I am wearing pink today also. See? Okay, kitchen lo unnam manam ippudu, if you guys already cannot tell. But nenu inka aithe em start cheyaledu. బట్ ఆల్రెడీ టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఐఎమ్ జస్ట్ రీథింకింగ్ మై డెసిషన్, చెయ్యాలా వద్దా అని. ఇవాళ మిక్స్ చపాతీ పిండినా తోటకూర వాష్ చేయాలి కదా, మర్చిపోయాను నేను అది. మా మమ్మీ ఆల్రెడీ ఇట్లా తోటకూర కట్ చేసి దీంట్లో పెట్టేది అనమాట. సచ్ అ క్యూటిషియస్. సో నేను జస్ట్ ఇప్పుడు వాష్ చేస్తాను. గైస్ చపాతీ పిండి ఈస్ రెడీ. సో నా లెట్స్ క్లోజ్ దిస్ వన్. ఏం చేస్తున్నారు ఆంటీ? ఏం లేదమ్మా, ఇప్పుడే అన్నం తినొచ్చి రెడీ అయ్యారే, పెళ్ళికి వెళ్ళారా? ఫంక్షన్ ఏంటి ఆంటీ ఇది తోటకూర కూర ఎలా చేయాలి? కడిగి పెట్టా ప్రస్తుతాను కదా తోటకూర. యూజువలీ అస్లం తినేవి ఏమైనా ఉంటే కంపల్సరీగా ఆంటీని అడుగుతాను అనమాట. బికాస్ ఆంటీ చేసిన తనకి ఇష్టం. సో అందుకని ఆ రెసిపీ ఫాలో అవుతాను మోస్ట్లీ. ఇట్స్ అబౌట్ టుడే. చూడండి, ఇది నా వ్యూ కిచెన్ నుంచి. సో బ్యూటిఫుల్ వ్యూ. వర్షం పడేలా ఉంది డెఫినెట్గా. Guys, just see this. ఎంత మారిపోయిందో క్లైమేట్. ఇట్ ఈస్ సో కూల్. Guys, I finally did it. కొంచెం టైం పట్టింది, కొంచెం చాలానే టైం పట్టింది. బట్ హియర్ ఇస్ ది అవుట్పుట్, చపాతీ అండ్ తోటకూర కర్రీ. గైస్ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది గైస్. మా వైఫ్ ఈరోజు తోటకూర పఫ్ చేసింది. తోటకూర పఫ్ అంటే తోటకూర కూర. గైస్ మీకు ఒక చూపి, తోటకూర పఫ్ తింటారు కదా. నేను ఎందుకు రావట్లేదు అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి గైస్. నా అందమైన ముఖాన్ని మా ఆవిడ చూపించుకోదలుచుకోలేదు, అందుకే నేను చూపించట్లేదు. చూడండి ఎంత దారుణంగా ఉన్నాను నేను. ఇది అనమాట, అందుకే నేను చూపించట్లేదు నా ఫేస్. మీకు చూడండి ఎంత దారుణంగా గుండు కొట్టించి, అందుకే నా ఫేస్ చూపించకుండా ఈరోజు వీడియోలు జరుగుతున్నాయి. ఒకరోజు నాకు మోటివేషన్ కావాలి, మోటివేషన్ రావట్లేదు అని చెప్పి వెళ్ళి కొట్టించుకొచ్చేసాడు. సో మొత్తం గుండు బాస్ అనమాట. ఫస్ట్ 2 రోజులు నాకు కొంచెం భయం వేసింది, ముట్టుకోవాలన్నా కూడా గుండు చూసి కొంచెం భయపడ్డాను. బట్ పొద్దున్న లేచిన వెంటనే పక్కన ఒక ఇలా గుడ్డు కూర్చున్నట్టుగా అనిపించింది గైస్. సో కొంచెం ఫనీగా ఉండే. చూడగా కొంచెం బాగానే ఉంది. చూడండి గైస్, ఇవి ఫేస్ చూడండి, మొత్తం గుండు, అది రౌండ్ గుండు చూడండి, గుడ్డు ఫేస్ చూడండి. డబుల్ చిన్, ట్రిపుల్ చిన్ యాక్చువల్లీ. గైస్ ఐ యామ్ 49.9 ఏజ్. 49 ఏజ్ లాగుంది అంటుంది. నేను 60 ఉన్నప్పుడు కలిసిన గైస్ మా వైఫ్ ని. తను 60 ఉన్నప్పటి నుంచి చూస్తున్నా గైస్. నాకేమంత డిఫరెన్స్ అనిపించలేదు, ఎందుకంటే
60 అంటే తక్కువనా వెయిట్? 60 ఉన్నప్పుడే ప్రేమించిన. ఇంకా ఏముంది గైస్, ఎంత తగ్గినా ప్రేమించడం తప్పదు మనకి. నేను మాక్సిమం ఎక్కువ వెయిట్ లో వెళ్ళింది 54. అబద్ధం. ఎప్పుడు 60. యు ఆర్ ఇన్ 60. యాక్చువల్గా ఏమైందంటే మేము ఎప్పుడైతే కలిసినామో ఆ రోజు అయితే ఎట్లా అనుకున్నాడు మీరు చూడాలా గైస్, అది అసలు ఏదంటే ఆ కితకితల సినిమాలో హీరోయిన్ ఉంటుంది కదా అలా వచ్చింది గైస్. నేనంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నా గైస్, వేరే వాళ్ళు అయితే కష్టంగా పెళ్లి చేసుకునే వాళ్ళు గైస్. ప్రేమ గుడ్డి. ఎందుకు జోక్ లేస్తున్నా, ఈ గుండు బాస్ ఉన్నాడు కదా ఇక్కడ, దిస్ ఫెలో గత 6-7 years గా he was always 65. ఒక్క కేజీ కూడా ఇటు అటు అయ్యేవాడు కదా, 65 స్టాండర్డ్ గా ఉండేవాడు అనమాట. ఇప్పుడు వెయిట్ సార్ గుండు బాస్, మీ వెయిట్ ఎంత? యాక్చువల్గా ఎందుకంటే గైస్ మా ఆవిడ, ఎందుకంటే గైస్ మా ఆవిడ పెళ్ళైనాక మంచి ఫుడ్ తినిపించింది సార్. 3 పూటలు అన్నం తిని నేను లావ్ అయిపోయినా. 75-78 ఉన్నా గైస్ ఇప్పుడు నేను. తోటకూర కూడా చేయడానికి చాలా యూట్యూబ్ వీడియోస్ చూసాను. ఇది ఒకటి చూస్తుంటే ఇంకా చాలా కనిపించాయి అనమాట. అవన్నీ చూసి ఎట్లానో చేసేద్దాము, ఈ వీకెండ్ లో రచ్చరచ్చ చేద్దాం అని అనుకుంటున్నా. నేను ఇంకా ఏమైనా చేస్తే డెఫినెట్ గా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. గైస్ వి ఆర్ బ్యాక్ విత్ అనదర్ ఫుడ్, నన్ అదర్ దాన్ మ్యాంగో. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఇవి యాక్చువల్లీ మా మమ్మీ ఎక్కడి నుంచో తెప్పించింది అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెప్పిస్తున్నారంటే వాళ్ళతో పాటు తీసుకొచ్చింది. ఇవి ఇంకా నేను టేస్ట్ చేయలేదు, సో ఐ డోంట్ నో హౌ దిస్ టేస్ట్. కానీ నాకు రసాలంటే చాలా ఇష్టం అనమాట. మీకు రసం ఇష్టమా, బంగినపల్లి ఇష్టమా? కామెంట్లో చెప్పండి. నేనైతే ఇప్పుడు ఇవి లైట్ తీసుకుంటా, బికాజ్ ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి ఇవి. ఇప్పుడైతే మనం వీటిని కట్ చేద్దాం. I don't remember telling you, నేను చదువుతుంటే మధ్యలో సడన్గా గుర్తొచ్చింది. సో మా మమ్మీ ఊర్లో లేదనమాట, అందుకే నేను ఇవన్నీ కొంచెం చేయాల్సి వస్తుంది. తనుంటే మోస్ట్లీ వంట నేను చేయను, బట్టలు కూడా నేను చేయను. వంట అప్పుడప్పుడు చేస్తా, బట్ బట్టలు అంతా మొత్తం తనే చూసుకుంటుంది అనమాట. బట్ బట్ ఒక్కరోజుకే ఐఎమ్ టైర్డ్ అండ్ రెడీ. గైస్ ఫుల్గా వర్షం స్టార్ట్ అయింది, రేంజ్లో పడుతుంది అనమాట. పవర్ కూడా తీసేసాడు యాక్చువల్లీ, అండ్ మా ఇన్వర్టర్ పాడైపోయింది. సో ఒక్క లైట్తోనే సర్వైవింగ్. బట్ వెదర్ చూడండి, సో నైస్, సో నైస్. ఇవైతే చూడండి, లిటరల్లీ మా ఇంట్లో లోపలికి వచ్చేసాయి మొక్కలు కూడా. గుండు బాస్ క్యా 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 ఏదో విన్నా నేను. నీవికి చాలా షాపింగ్ చేద్దాం అనుకున్నా ఈరోజు, కానీ వర్షం పడడం వల్ల క్యాన్సిల్ అయిపోయింది మా షాపింగ్ అంతా. చూద్దాం నెక్స్ట్ మంత్. మనకి కార్ ఉంది, కార్లో షాపింగ్ మాల్కి వెళ్ళిపోతే అక్కడ షాపింగ్ చేయొచ్చు. వర్షం పడుతుంది కాబట్టి షాపింగ్ చేయడం చాలా చిరాకేస్తుంది. అందువల్ల నాకు లేదు, నాకు కదా షాపింగ్, నీకు కాదు కదా. కదా నేను చేపిస్తున్నా కదా. బ్యాక్ ఇన్ ద కార్. సార్ నేను క్యాప్ పెట్టుకోనంటే కూడా బలవంతంగా గైస్ నేను కొన్నా చూడండి, హ్యారీ పాటర్ క్యాప్. నా ఫేస్ కనపడుతుంది. సో హ్యారీ పాటర్ ఎలాగో దొరకలేదు కాబట్టి ఉన్న వాటిలోనే హ్యారీ పాటర్ ని చూసుకోవాలని అనుకోవడం తప్ప. నేను కూడా చిన్నప్పుడు క్యాప్ కాదు సార్, హ్యారీ పాటర్ ఉందని పెట్టుకోమంటుంది. పిచ్చి అంటారు దీన్ని. వి గోయింగ్ టు హ్యావ్ చాయ్. పొద్దు నుంచి బయటకు రాలేదని కొంచెం ఫీల్ అవుతున్నాడు. కాదు గాయ్స్, ప్రాణం బాలేదు సార్, ఒంట్లో బాగాలేదు, అందుకని పొద్దు నుంచి బయటకు వెళ్ళి కొంచెం ఫీవరిష్ గా కూడా ఉంది. బట్ స్టిల్ సార్ కి చాయ్ కావాలంట, ఇంట్లో పెడతా అంటే వద్దు నాకు బయట చాయ్ కావాలన్నాడు. సో అందుకని బయటకు వెళ్తాను. అంటే ఎందుకు వద్దన్నానో మీరు మీకు తెలుసు కదా గైస్, ఇంకా నేను ఏం చెప్తాను గైస్ దీంట్లో. పొద్దున్న తొడగూరు కూడా మర్చిపోయా గైస్. ఇంకొకటి తెలుసా, నేను ఇప్పుడు మళ్ళీ రసం కూడా పెట్టబోతున్నాను. యాక్చువల్లీ తనకి ఒంట్లో బాలేదు కదా, సో మిరియాల చారుతో నన్ను ఆనందం పెడదాం అనుకుంటున్నాను. మిరియాల చారు చేయబోతున్నా నేను. రేపు పొద్దున వీడియో చేస్తే మీరు ఓకే, లేకుంటే ఇంకా మీరు అర్థం చేసుకుంటే గైస్. అంత సీన్ లేదు, అంత సీన్ లేదు. ఎక్స్క్యూజ్ మీ.
లేదు గైస్, ఒప్పుకోవాల్సింది మా వైఫ్ కొంచెం బాగానే చేస్తుంది వంటలు. ఎందుకంటే పాపం కష్టపడుతుంది, అప్పుడప్పుడు కష్టపడుతుంది. ఎందుకంటే యూట్యూబ్లో 4 వీడియోస్ చూసి ఒక వీడియో తయారు చేస్తుంది ఏదో ఒకటి. రైస్ అండ్ రసం అంతే. That's it for today's video, guys. I hope you enjoyed the video. If you did, please don't forget to like, share and subscribe to the channel. It would mean the absolute world to me. See you all in the next one. Bye.